భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైस्तुष्टुवागुंसस्तनूभिः विसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः शान्तिः शान्तिः. ఆరో ప్రశ్న కదా. దీనికి ముందు ఆనందగిరిలో కథాః కళాః పంచదశ ప్రతిష్ఠాః కర్మాణి విజ్ఞానమయశ్చేతి మంత్రే కర్మభిः సహ షోడశకళానాం పరస్మిన్ లయముక్త్వా యథా నద్యస్యందమానా ఇతి మంత్రేణ దృష్టాంతోక్తి ద్వారా పరప్రాప్తిరుక్త అని వెనకాల ముండకంలో జరిగినటువంటి గ్రంథాన్ని అనువాదం చేశారు. గతాః కళాః పంచదశ ప్రతిష్ఠాః కర్మాణి విజ్ఞానమయశ్చ అనేటువంటి మంత్రంలో ఈ కళల గురించి అంతా చెప్పారు. ఈ కర్మలతో కలిసి 16 కళలకి కూడా పరమాత్మ యందే లయం చెప్పారు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే యథా నద్యస్యందమానా సముద్రం అస్తం గచ్చంతి సముద్రంలో కలిసిపోయినట్టుగానే దృష్టాంతం చెప్పారు. కనుక వీటన్నిటికీ పరమాత్మ యందు లయం చెందడం పరమాత్మ ప్రాప్తే ప్రయోజనము అనే మాట అక్కడ చెప్పారు. దాన్ని విస్తారంగా చెప్పడం కోసం ఈ ప్రశ్న ప్రారంభిస్తున్నాము. దాని యొక్క వివరణమే ఈ ప్రశ్న అన్నమాట. ఆరో ప్రశ్న అంతా అది రాస్తున్నారు. తన్మంత్రయోర్ విస్తరాభిధానార్థం షష్ఠం ప్రశ్న ఆరభతే అథ హైనమితి. దీనిలో ఇప్పుడు ఇంకా భాష్యకారులు చూద్దాం. అథ హైనం సుకేశా భారద్వాజ పప్రచ్ఛ. చదవండి చదవండి. అథ హైనం సుకేశాః భారద్వాజః పప్రచ్ఛ సమస్తం జగత్ కార్యకారణ లక్షణం సహ విజ్ఞానాత్మనా పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే సంప్రతిష్ఠతే ఇది ఉక్తం. అంటే ఏమైంది? ఇది సుకేశుడు భారద్వాజుడైన సుకేశుడు విప్లవాద మహర్షిని అడుగుతున్నారు. ఏమని? సమస్తం జగత్ సర్వ జగత్తు కూడా ఇది కారణ లక్షణం, కార్యములు కారణము ఇవన్నీ కూడా సహ విజ్ఞానాత్మకమైనటువంటి జీవుడితో కలిపి మొత్తం అందరూ కూడా పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే సంప్రతిష్ఠితే ఇత్యుక్తం. సుషుప్తి కాలంలో ఇదంతా కూడా ఆ పరమాత్మ యందు అక్షరపరమైనటువంటి పరమాత్మ యందే లయంగా అక్కడే ఉండిపోయింది, అక్కడే మొత్తం అంతా అక్కడే చేరిపోయి అక్కడే ఉండిపోయింది అనే విషయం చెప్పారు. ఇప్పుడు అలాగే సుషుప్తి కాలంలో చెప్పారు. అలాగే సామర్థ్యాత్ ప్రళయేపి తస్మిన్నేవ అక్షరే సంప్రతిష్ఠితే జగత్. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అని అంటే సుషుప్తి కాలంలో ఆ పరమాత్మ యందు లయం చెందారు అని చెప్పినప్పుడు ప్రళయ కాలంలో కూడా ఇదంతా లయం చెందేది పరమాత్మ యందే అనే విషయం తెలుస్తుంది. ఎక్కడ లయం చెందారో అక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది కనుక ఉత్పత్తికి లయానికి కారణం అంతా పరమాత్మే. తత జగత్ సంప్రతిష్ఠితే జగత్ తత ఏవ ఉత్పద్యతే ఇది సిద్ధం భవతి. దానిలోంచే పుడుతోంది, దానిలోనే లయం చెందుతోంది అనే విషయం తెలుస్తోంది. ఉదాహరణ ఏం చెప్పారు? సుషుప్తి కాలంలో చూపించారు. సుషుప్తి కాలంలో ఈ కార్యకారణాత్మకమైన సర్వ జగత్తు సుషుప్తిలో పరమాత్మ యందు లీనమవుతోంది అనే మాట చెప్పారు. అలాగే ప్రళయకాలంలో కూడా ఇలాగే వస్తోంది అని అర్థం తెలుస్తుంది. మళ్ళీ వచ్చేది అక్కడి నుంచే వస్తోంది అని తెలుస్తోంది. నహి అకారణే కార్యస్య సంప్రతిష్టానం ఉపపద్యతే. అంటే కారణం కాని యందు, కారణం కాకుండా మిగతా వాటి యందు కార్యము యొక్క ఉనికి ఉండదు. కార్యం ఎప్పుడూ కారణం అందే ఉంటుంది. కారణంలోంచే కార్యం పుడుతుంది. లయం చెందేటప్పుడు కారణంలోనే లయం చెందుతుంది. కాబట్టి ఆ పరమాత్మ యందే వీటికన్నిటికీ లయము అని తెలుస్తోంది. ఈ మాటే వెనకాల చెప్పారు. ఉత్పత్తి ఎక్కడి నుంచి అంటే ఆత్మనః ఏష ప్రాణో జాయతే. ఆత్మ నుంచే ఈ ప్రాణం పుట్టింది అంటే ఆత్మ అంటే పరమాత్మ. దాని నుంచే పుట్టింది అంటే అదే కారణమైంది. దాని యందే సర్వమునకు లయం చెందుతుంది. ఏమంటే జగతశ్చ యన్మూలం తత్పరిజ్ఞానాత్ పరం శ్రేయః. ఈ జగత్తుకి కారణమైనటువంటిది ఏదైతే ఉందో ఆ పరమాత్మ, దాన్ని తెలుసుకుంటేనే సకల శ్రేయస్సులు లభిస్తాయి. ఇది సర్వ ఉపనిషదాం నిశ్చితో అర్థ. అన్ని ఉపనిషత్తులకి ఇదే అర్థం. సర్వకారణమైన సర్వ జగత్ కారణమైన పరమాత్మను తెలుసుకుంటే మనకి శ్రేయస్సు ఉంటుంది అనేటువంటి విషయమే ఉపనిషత్తులన్నిటికీ కూడా నిశ్చితాభిప్రాయంగా ఉంది. కనుక అలాగే అనంతరం చోక్తం సర్వజ్ఞ సర్వో భవతి.
వాడే అప్పుడు అన్ని వాడే ఆ పరమాత్మను తెలుసుకున్న వాడే, కారణమైన పరమాత్మను తెలుసుకున్న వాడే సర్వజ్ఞుడు అవుతాడు, వాడే సర్వాత్మకుడు అవుతాడు అనే విషయం కూడా చెప్పబడింది. ఇప్పుడు వక్తవ్యంచ క్వతర్హి తదక్షరం సత్యం పురుషాఖ్యం విజ్ఞేయం ఇది. ఇప్పుడు ఇంకేం చెప్పాలి? ఇప్పుడు కార్యకరణాత్మకమైన జగత్తు అనుభవ సిద్ధంగా ఉంది. ఇది లయం చెందేటప్పుడు పరమాత్మ యందు లయం చెందుతుంది అని చెప్పారు, దానిలోంచే పుడుతోంది అని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏమిటి అంటే ఆ అక్షరమైన సత్యమైన పురుషుడు ఎక్కడ ఎలా తెలుసుకోవాలి? వక్తవ్యంచ క్వతరిహి తదక్షరం సత్యం పురుషాఖ్యం విజ్ఞేయం, ఆయన్ని ఎక్కడ తెలుసుకోవాలి అనేటువంటిది ప్రశ్న. అంటే ఇంతవరకు జరిగిందంతా చెప్పాం. మొత్తం కార్యకరణాత్మకమైన జగత్తు పుట్టుతోంది. ఈ పుట్టేదానికి కారణం పరమాత్మ. ఆత్మనయేష ప్రాణో జాయతే అని పరమాత్మే కారణంగా తెలిసింది. ఇదంతా జరిగిపోయిన కష్టం. ఆత్మే కారణం అనే విషయం తెలిసింది. సుషుప్తి కాలంలో ఆత్మయందే లయం చెందుతాయి అనే విషయం చూపించారు. అర్థాత్తు ప్రళయకాలంలో కూడా అక్కడే లయం చెందుతాయి అనే విషయం తెలుస్తోంది. దాన్ని తెలుసుకుంటేనే సర్వాత్మభావం కలుగుతుంది, సర్వజ్ఞుడు సర్వాత్ముడు అవుతాడు అనే విషయం కూడా చెప్పారు. అది అయిపోయింది. ఇప్పుడు ఇంకేం చేయాలి అంటే ఆ పరమాత్మ ఎక్కడుంటాడు, ఎక్కడ తెలుసుకోవాలి? ఆ కారణమైన పరమాత్మను ఎక్కడ గుర్తించాలి, ఎక్కడ తెలుసుకోవాలి అనేది ప్రశ్న. తదర్థోయం ప్రశ్న ఆరభ్యతే. దానికోసం ఈ ప్రశ్న ప్రారంభిస్తున్నాము. అంటే ఏమర్థం అని అంటే తస్య వక్తవ్యమితి తదర్థోయమితి అనేది ఆనందగీతలో చూస్తే తస్య శరీరాంతస్థత్వోక్తి ద్వారా తస్య ప్రత్యేగాత్మత్వ జ్ఞానార్థమిత్యర్థ. అది ముఖ్యమైన మాట. ఆ పరమాత్మ గొప్పవాడు అనే విషయం బాగానే ఉంది. ఆయన ఎక్కడ తెలుసుకోవాలి అనే ప్రశ్నకి అర్థం ఏంటి అంటే ఆయన శరీరం అందే ఉన్నాడు అనే విషయాన్ని సమాధానంలో చెబితే ఈ శరీరంలో మనం ఉన్న ప్రత్యేగాత్మ ఎవరో ఆయనే పరమాత్మ అంటే జీవబ్రహ్మ ఐక్యం వచ్చేస్తుంది. అది చెప్పడమే ఉద్దేశ్యం గ్రంథం. ఆ పరమాత్మ ఎక్కడో లేడు, నీ శరీరంలోనే ఉన్నాడు, నీలో ఉన్న ఆత్మే పరమాత్మ అనేటువంటి చెప్పడం కోసమే ఈ ప్రశ్న ప్రారంభం చేశారు. తస్య శరీరాంతస్థత్వ ఉక్తి ద్వారా శరీరం లోపలే ఉన్నాడు అనే విషయం చెప్పడం ద్వారా ఆయన ప్రత్యేగాత్మత్వం తెలుస్తుంది. ఆయనే పరమాత్మ, ఆయనే జీవుడిగా కనిపిస్తున్నాడు, జీవుడు వేరు బ్రహ్మ వేరు కాదు అనే విషయం తెలుస్తుంది. దానికోసం ఈ ప్రశ్న ప్రారంభిస్తున్నాము. కథ చదవండి. తదర్థోయం ప్రశ్న ఆరభ్యతే. వృత్తాన్వాఖ్యానంచ విజ్ఞానస్య దుర్లభత్వఖ్యాపనేన తల్లబ్ధ్యర్థం ముముక్షూణాం యత్న విశేష ఉత్పాదనార్థం. ఇదంతా ఎందుకు, ఈ కథ అంతా ఎందుకు చెప్పారు అన్నాడు అంటే ఇది అంత తేలిగ్గా దొరికే విషయం కాదు కనుక దీనికోసం గొప్ప ప్రయత్నం చెయ్యాలి. విజ్ఞానము దుర్లభం కనుక దానికోసం ముముక్షువులందరూ విశేషమైన ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడం కోసం ఈ వృత్తాన్వాఖ్యానం అంతా జరిగిందన్నది కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాము అని అనేటువంటిది అభిప్రాయం రాశారు. ఇప్పుడు భగవన్ అథహైనం సుకేశా భారద్వాజ పప్రచ్ఛ. భగవన్ హిరణ్యనాభ కౌశల్యో రాజపుత్ర మాముపేత్య ఏతం ప్రశ్నం అపృచ్ఛత. ఈయన డైరెక్ట్గా అడగట్లేదు ప్రశ్నని, ఇప్పుడు జరిగిన కథ చెప్తున్నాడు. హిరణ్యనాభుడు అనేటువంటి కౌశల్యుడైనటువంటి ఒక రాజపుత్రుడు ఉన్నాడు, ఆయన నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఈ ప్రశ్న అడిగారు స్వామి అన్నాడు. ఏమని అడిగారట? షోడశకలం భారద్వాజ పురుషం వేత్త అని అడిగాడు. ఓ భారద్వాజుడా, 16 కళలు కలిగిన పురుషుణ్ణి నీకు తెలుసా అని అడిగాడు. తమహం కుమారం అబ్రువం. అతనికి నేను సమాధానం ఏం చెప్పాను అంటే చెప్పాను నాహమిమం వేద, నాకు తెలియదు స్వామి అని చెప్పానంటే ఆయనకి నమ్మకం కుదరలేదు. అంటే ఇంత పెద్దవాడు కదా ఈ మాత్రం రాదా అని, అంత పెద్ద మనిషి ఉన్నావు కదా తేలిమంత్రం రాదా అని అడిగాడు. అలాగా నీకు తెలిసే ఉంటుంది తెలియట్లేదని చెప్తే అబద్ధం అనే మాట అంటే అది ఏద్యహం ఇమం అభేదిషం కథం తే నావక్ష్యం అని మళ్ళీ యుక్తి చెప్పాడు. నాకు తెలిసే ఉంటే నీకు ఎందుకు చెప్పండి రాబాయ్, నాకు తెలియదు కనుకే చెప్పట్లేదు, నాకు తెలియదు అంటున్నాను. యద్యహం అవేదిషం, దాన్ని తెలుసుకునే ఉండేవాటైతే కథం తే నా అవక్ష్యం, నీకు ఎందుకు చెప్పుండను, నీ మీద నాకేం ద్వేషం లేదు కదా, నీకు ఎందుకు చెప్పకూడదు, చేత నీకు చెప్పే ఉండేవాడిని, నీకు చెప్పట్లేదు కనుక నాకు తెలియలేదు అనే విషయం చెప్పారు. అది కూడా ఇంకా నమ్మకం కుదరలేదు వాడికి. దానికోసం మళ్ళీ సమూలోవా ఏష పరిశుష్యతి యహ అనృతం అభివదతి. ఎవడు అబద్ధం చెబుతాడో వాడు సమూలంగా నశించిపోతాడు. సమూలహవా ఏష పరిశుష్యతి, శోషాన్ని పొందుతాడు అంటే ఎండిపోతాడు, మొత్తం అంతా అనర్థాన్ని పొందుతాడు. ఎవరు? యహ అనృతం అభివదతి, అబద్ధం చెబితే.
తస్మాత్ నార్హామి అనృతం వక్తుం. నేను అంచేది నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. నాకు తెలియని విషయాన్ని తెలిసింది అని అబద్ధం చెప్పను. అలా చెప్పినట్లయితే చాలా సమూలంగా నాశం వస్తుంది. కాబట్టి నాయన నువ్వు అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం రాదు, చేత కాదు, తెలియలేదు, అంచేతే చెప్పలేదు అనే విషయం నేను ఆయనకి చెప్పాను, రాజపుత్రుడికి. స తూష్ణీం రథమారుహ్య ప్రవ్రాజ. ఆయన వెంటనే మామూలుగా మాట్లాడకుండా ఆ రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంతా అయిపోయింది, ఆ కథ అంతా జరిగిన కథ అంతా చెప్పాడు. తం త్వాపృచ్ఛామి క్వాసౌ పురుష ఇతి. ఇప్పుడు ఆయన అడిగినట్టుగా నేను అడుగుతున్నానయ్యా, ఆ షోడశకల పురుషుడు ఎక్కడుంటాడు స్వామి? మీరు సర్వజ్ఞులు కనుక మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు నాకు సమాధానం చెప్పండి అని ఈ హిరణ్యనాభుడైనటువంటి వాడు ఈయన అడిగిన ప్రశ్నని ఆయనకి నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ భారద్వాజుడు విప్లవాదుడిని అడిగాడు మళ్ళీ ఇదే ప్రశ్నని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని మాట ఇది వృత్తాన్వాక్యాన్ని ఈ చరిత్ర అంతా చెప్పుకొచ్చారు. సరే చూడండి. హే భగవన్, దానికి అర్థం హే భగవన్ హిరణ్యనాభో నామతః కోసలాయాం భవ కౌశల్య రాజపుత్రో జాతిత క్షత్రియ. ఇవన్నీ మూడు విశేషణాలు ఎందుకు వేశారు? హిరణ్యనాభ అని పేరు ఒకటి, కౌశల్య అని ఒక మాట, రాజపుత్ర అని ఒక మాట, మూడు మాటలు వేశారు. ఈ మూడింటికి అభిప్రాయం ఏమిటి అంటే వాడి పేరు హిరణ్యనాభ అని, వాడి పేరు అది, పేరుని బట్టి హిరణ్యనాభుడు. వాడు కోసల దేశంలో పుట్టాడు కనుక కౌశల్య అన్నారు. వాడు వస్తుత క్షత్రియ జాతికి సంబంధించిన వాడు కనుక రాజపుత్ర అన్నారు, జాతిని బట్టి. హిరణ్యనాభో నామతః కోసలాయాం భవ కౌసల్య రాజపుత్రో జాతిత క్షత్రియ. ఆయన మాముపేత్య, నా దగ్గరికి వచ్చి, ఉపేత్య అనే దానికి అర్థం ఉపగమ్య, పొంది, ఏతముచ్యమానం ప్రశ్నం అపృచ్ఛత. ఏతం ప్రశ్నం అన్నాడు. ఏతం ప్రశ్నం అంటే దీన్ని, ఇది అక్కడ ఉందా దగ్గర అంటే నేను చెప్పబోయే ప్రశ్ననే ఆయన అడిగాడు. ఆయన నన్ను ఏ ప్రశ్న అడిగాడో ఆ ప్రశ్ననే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు అని చెప్పడం కోసం ఈ ప్రశ్నను అడిగాడు. ఏమని అంటే షోడశ కలం పురుషం అనే మాట ఉంది. షోడశ కలం అంటే షోడశ సంఖ్యాకాః కళాః అవయవాః ఇవ ఆత్మని అవిద్యాధ్యారోపితాః యస్మిన్ పురుషే సోయం షోడశ కలః. షోడశ కలః పురుషః అని. షోడశ కలః అనే దానికి విగ్రహం ఏమిటి? షోడశ అంటే 16, 16 కళలు గలవాడు అని అర్థం. షోడశ సంఖ్యాకములైన కళలు అవయవములు వలె ఎవరి ఎందు ఉంటాయో అని. ఉంటాయా అంటే లేవు, ఉండవు. కానీ అవిద్యాధ్యారోపితములు, అజ్ఞానము చేత ఆరోపింపబడతాయి. ఇది అవయవాల్లాగా ఈ 16 కళలు ఆయన ఎందు ఆరోపింపబడతాయి. అలాంటి ఆ అవిద్యాధ్యారోపితములైన 16 కళలు కలిగినటువంటి ఆ పురుషుణ్ణి మీకు తెలుసా అని అడిగాడు. షోడశ కలం అంటే షోడశ సంఖ్యాకాః కళాః అవయవాః ఇవ, అవయవముల వలె ఆత్మ యందు అవిద్యాధ్యారోపితములు. అంటే షోడశ కళలు ఎవరంటే ఆత్మే అని అర్థం, విషయం తెలిసింది. ఆత్మ యందే ఈ 16 కళలు అజ్ఞానము చేత ఆరోపింపబడ్డాయి. అలాంటి ఏస్మిన్ పురుషే సహ అయం షోడశ కలః తం షోడశ కలం హే భారద్వాజ పురుషం వేత్త విద్యానాసి అని అడిగాడు. ఆయన్ని నీకు తెలుసా అని ప్రశ్న అడిగాడు. దానికి ఈయన సమాధానం చెప్పారు. తమహం రాజపుత్రం కుమారం పృష్టవంతం అబ్రువన్ ఉక్తవాన్ అస్మి. ఆ అడిగినటువంటి రాజపుత్రుడైనటువంటి రాజకుమారుడికి అడిగిన వాణ్ణి నేను చెప్పాను. అబ్రువం అనే దానికి ఉక్తవాన్ అస్మి అనేది పర్యాయ పదం. అబ్రువం అంటే చెప్పాను అని. ఏమని? నాహమివం వేద యంత్వం పృచ్ఛసీతి. నువ్వు అడిగే ఈ ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. ఆ షోడశకల పురుషుణ్ణి తెలుసా మీకు అని అడిగావు నువ్వు. నాకు తెలియదు బాబు అని అని. ఏవ ముక్తవత్యపి మయి అజ్ఞానం అసంభావయంతం తం అజ్ఞానే కారణమవాదిశం. నేను ఇలా చెప్పాను నాకు తెలియదని. మీరు తప్పించుకుంటున్నారండి, తెలిసే ఉంటుంది, నాకు చెప్పట్లేదు అని నాకు తెలియదు అనడానికి ఆయన ఒప్పుకోవట్లేదు. ఇలా చెప్పినప్పటికీ మయి అజ్ఞానం అసంభావయంతం తం అన్న, నాకు తెలియదు అనే విషయాన్ని ఆయన ఒప్పుకోవట్లేదు. అజ్ఞానాన్ని సంభావన చేయటం లేదు. అంటే మీకు తెలిసే ఉంటుంది, నాకు చెప్పట్లేదు అనే ఆలోచనతో ఉన్నాడు ఆ రాజకుమారుడు. అలాంటి వాడిని తమ అజ్ఞానే కారణమవాదిశం, దానికి కారణం చెప్పాను, నాకు తెలియదు దానికి కూడా కారణం చెప్పాను. యది కథంచిదహమిమం త్వయా పృష్టం పురుషం అవేదుషం విదితవానస్మి కథం అత్యంత శిష్య గుణవతే అర్ధినే తే తుభ్యం నావక్ష్యం నోక్తవానస్మి న బ్రూయాం ఇత్యర్థః.
అంటే ఒకవేళ నాకు తెలిసే ఉంటే, ఏదో రకంగా నాకు తెలిసే ఉంటే, అప్పుడు నీకు నేను ఎందుకు చెప్పను అంటే పృష్టం అవేదిషం అనే దానికి అర్థం విదితవాన్ అస్మి అని పర్యాయపదం. నేను తెలుసుకుని ఉండి ఉంటే నీకు ఎందుకు చెప్పను అంటే దీనికి నీకు విశేషణాలు వేస్తున్నారు. కథం అత్యంత శిష్యగుణవత్తే అర్థినే తే తుభ్యం. నువ్వు ఎంతో శిష్యుడికి ఉండవలసిన లక్షణాలన్నీ పూర్తిగా నీకున్నాయి. పైగా నువ్వు మనస్పూర్వకంగా కోరుకుంటున్నావు. అలాంటి నీకు నేను ఎందుకు చెప్పనయ్యా నాకు తెలిసి ఉంటే. అంచేత చెప్పకపోవడానికి కారణం ఏం లేదు. నీ మీద పోని నా మీద నీకు ఏదైనా వినయం లేదు, లేదా దాని ఎందుకు రుజు ప్రవర్తన లేదు, ఏదో నన్ను పరీక్ష చేయడానికి వచ్చావు అనే మాట కాదు. అత్యంత శిష్య గుణవతే, శిష్యుడికి ఉండాల్సిన అత్యంతం అన్ని గుణాలు నీకున్నాయి. పైగా నువ్వు అడిగేవు. అలాంటప్పుడు నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పే ఉండేవాడిని కదా. అంచేత ఇప్పుడు చెప్పట్లేదు అంటే నాకు నిజంగా తెలియదు నాయన అన్నాడు. నా బ్రూయాం అన్నాడు. భూయోపి అప్రత్యయం ఇవ ఆలక్ష్య ప్రత్యాయుతం. మళ్ళీ అప్పటికి కూడా నమ్మకం కుదరలేదు. మళ్ళీ నేను చెప్పనండి అంటే ఏమోనండి మీరు చెప్పట్లేదు, మీకు తెలిసే ఉంటుంది, చెప్పట్లేదు అనే భావం వాడి మనసులో కనిపిస్తే అప్పుడు మళ్ళీ తిరిగి అడిగట్ట చెప్పారు. ఏమని అని అంటే ఇలా కనుక చెప్పకపోతే సమూల సహ మూలేనవా ఏష అన్యథా సంతమాత్మానం అన్యథా కుర్వన్ అనృతం అయథాభూతార్థం అభివదతి యః సహ పరిశుష్యతి శోషముపైతి ఇహలోక పరలోకాభ్యాం విచ్ఛిద్యతే వినశ్యతి అని. ఎవడైతే ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఉన్న విషయాన్ని మరో రకంగా అబద్ధవాడి చెప్తాడో వాడు సమూలంగా పరిశుష్యతి అంటే వినాశం పొందుతాడు. అంచేత మళ్ళీ వాడికి పూర్తి నమ్మకం కోసం నాయనా నాకు నిజంగా తెలిసి ఉండి మాట అయితే నేను నీకు చెప్పకపోతే నేను అబద్ధం ఆడిన వాడిని అవుతాను. అలా అబద్ధం ఆడిన వాడు సమూలంగా నశించిపోతాడు. నేను నిజంగా చెప్తున్నాను, నాకు తెలియదు అనే విషయాన్ని చెప్పాడు. ఈ పంక్తికి అర్థం సరిపోయింది కదా. అన్యథా సంతమాత్మానం మూలేన సహ ఏషః అంటే ఎవడు అబద్ధం ఆడతాడో వాడు. అది ఎలాగా అనృతం అంటే అన్యథా సంతం ఆత్మానం అంటే వేరే రకంగా ఉన్నటువంటి ఆత్మను అన్యథా కుర్వన్ వేరేగా చెప్తూ, అనృతం అంటే అయథాభూతార్థం అభివదతి ఉన్నదాన్ని మరొక రకంగా చెప్పడం. తెలిసుండే తెలియదండం, తెలియని దాన్ని తెలుసుందండం. ఇలాంటిది అన్యథాభూతములు అనృతవదనం. దీన్ని కనుక ఎవడైతే చేస్తాడో వాడు పరిశుష్యతి అంటే శోషం పొందుతాడు. అంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా వాడికి వినాశం తప్పదు అన్నాడు. ఇప్పుడు చూడండి నమ్మకం వచ్చింది. యతః ఏవం జానే తస్మాత్ నారహామి అహం అమృతం వక్తుం మూఢవత్. లోకంలో ఉండే ఎంత మాట అన్నారు చూడండి. ఆయన అందరూ చెప్పేస్తున్నారు అంటే చెప్పేసే వాళ్ళందరూ మూఢులయ్యారు. తెలియని విషయాల్ని చెప్పేసేటువంటి వాళ్ళు మూఢులు. అలాగే నేను రాని విషయాల్ని చెప్తానని సిద్ధపడను. మూఢుల వలె మూఢవత్ నాహం అనృతం వక్తుం నారహామి. అబద్ధం ఆడడానికి నేను ఇష్టపడను, నాకు రాదు, నేను చెప్పను అనే విషయం తేల్చిపారేశారు. స రాజపుత్ర ఏవం ప్రత్యాయిత. అప్పటికి వారికి నమ్మకం కుదిరింది. స్వామి నిజంగా పాపం తెలియదేమో ఆయనకి, ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు కొనుక్కున్నాడు, ఒక గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన. ప్రత్యాయిత తూష్ణీం వ్రీడిత రథమారుహ్య ప్రభవ్రాజ ప్రగతవాన్. ఇలాగ యథాగతమే వచ్చిన రాత్రిలోనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఈ కథ అంతా చెప్పారు. దీనికి అర్థం ఏమిటి? ఈ కథ అంతా మాకు ఎందుకు? ఇప్పుడు వాడు ఎవడో అడిగాడు, నీకు రాదన్నాం, వాడు నమ్మలేదు, మళ్ళీ చెప్పాను, అన్నా ఇంకా నమ్మలేదు, మళ్ళీ చెప్పాను. అబద్ధం ఆడితే సమూలంగా నశించిపోతారా అన్నంత పెద్ద మాట వరకు చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ కథ మాకు ఎందుకండి అని అంటే దానికి సమాధానం అభిప్రాయం ఏమిటి మనస్సులో అంటే అతః న్యాయతః ఉపసన్నాయ యోగ్యాయ జానత విద్యా వక్తవ్యైవ. యోగ్యుడైనటువంటి శిష్యుడు తమ దగ్గరికి వచ్చి న్యాయంగా సేవించి మాకు చెప్పండి అని అడిగితే ఖచ్చితంగా చెప్పే తీరాలి. తెలిసిన వాడు దగ్గరికి వచ్చినటువంటి అడిగిన శిష్యుడికి చెప్పే తీరాలి. అలా కాకపోతే అనృతంచ నవక్తవ్యం సర్వాస్వప్యవస్థాసు. అబద్ధం ఎప్పుడు ఆడకూడదు. ఇత్యేతత్ సిద్ధం భవతి. ఈ కథ వల్ల మనకు వచ్చిన సందేశం ఏమిటి అనే దానికి ఇది అర్థం. ఈ వాక్యంలో రాశారు భాష్యకారులు. న్యాయతః ఉపసన్నాయ అంటే న్యాయమైన మార్గంలో సరియైన దారిలో దగ్గరికి వచ్చినటువంటి యోగ్యుడైనటువంటి శిష్యుడికి తెలిసినటువంటి విద్వాంసుడు విద్యను తప్పకుండా చెప్పి తీరాలి. అనృతంచ నవక్తవ్యం. అబద్ధం ఆడరాదు ఏ అవస్థలోనూ కూడా. సర్వాస్వప్యవస్థాసు ఇత్యేతత్ సిద్ధం భవతి. ఈ కథ వల్ల మనకి తెలిసిన విషయం ఇది అన్నాడు. అలాగే తం పురుషం, ఆ షోడశకల పురుషుడిని త్వా అంటే త్వాం పృచ్ఛామి,
మమ హృది విజ్ఞేయత్వేన శల్యమివ మే హృది స్థితం వాసవు వర్తతే విజ్ఞేయ పురుష ఇది. నా మనస్సులో ఏదో శూలంతో పొడిచినట్టుగా పొడుస్తోందండి. ఈ ప్రశ్నకి నాకు సమాధానం దొరకట్లేదు, కాబట్టి దయచేసి తమరు చెప్పండి. నా ముళ్ళులా గుచ్చుకుంటోంది ఈ ప్రశ్న. దీనికి సమాధానం వచ్చే వరకు నాకు శాంతి లేదు. కాబట్టి హృది అంటే నా మనస్సులో విజ్ఞేయముగా శల్యముగా ఈ బాధ పీకుతోంది, మనస్సు బాధ పెడుతోంది. అంటే ఇలాంటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఆ తెలుసుకోదగిన పురుషుడు ఎక్కడున్నాడు స్వామి అని అడిగారు. తంత్వావృక్షామి క్వాసవు పురుష ఇది. రెండో మంత్రం స తస్మై సహోవాచ. ఆయనకి పిప్పలాద మహర్షి సమాధానం చెప్పారు. తస్మై సహ ఉవాచ ఏమని? ఇహైవ అంతఃశరీరే సౌమ్య స పురుష యస్మిన్ నేతాః షోడశకళాః ప్రభవంతీతి. అయినా ఎక్కడో లేదయ్యా, నీ ఇంట్లోనే, నీ శరీరంలోనే ఉంది, నీ హృదయ పుండరీకం మధ్యలోనే ఉంది, ఎక్కడో వెతుక్కోక్కలేదు, దీనికి వేరే ఊళ్ళు వెళ్ళక్కర్లేదు, ఎక్కడెక్కడో తిరగక్కర్లేదు, నీలోనే ఉన్నాడు ఆ పురుషుడు అని సమాధానం చెప్పాం. ఇహైవ అంతఃశరీరే హే సౌమ్య సహా పురుష అస్తి. ఎవరు? యస్మిన్ ఏ పురుషుడు యందు మీరు అన్నట్టుగా షోడశ కళలు కూడా దాని ఎందే ఉన్నాయి. షోడశ కళా ప్రభవంతి అన్నారు. షోడశ కళలు అక్కడ ఉన్నాయండి అన్నాడు. అంటే అలా కాదండి, షోడశ కళలు అంటే ఏంటి, అవి ఎలా ఉన్నాయి అనే మాట. పురుషుడు యందు స్వయంగా 16 అవయవాలు, ఒక్కొక్క కళ ఒక్కొక్క దానిలో ఉంది. ఈయన షోడశ కళలు అనే మాట ఏం లేదు. పురుషస్య షోడశకలత్వం న సాక్షాత్ సావయవత్వేన. లోపల చెప్పేది పరమాత్మని గురించి చెబుతున్నాం. ఆయన షోడశకళ అనే మాటకి అర్థం ఎలా చెప్తారండి? దానికి అవయవాలు ఉంటే కదా. ఆయన నిరవయవమైన పరమాత్మ, అవయవాలే లేవు. దానిలో ఈ 16 కళలు ఉన్నాయి, ఆ పురుషుడు నీలోనే ఉన్నాడు. ఈ మాటలకి అర్థం ఏమిటి అని అంటే, అది అవయవం సాక్షాత్తుగా ఆయనకి అవయవాలు ఉన్నాయని అర్థం కాదు. కానీ ఆయన కళలన్నిటికీ జనకుడు. కళా జనకత్వేన తదుపాధిమత్వాత్ ఇది వక్తుం యస్మిన్నేతాః ఇది వాక్యం ఇది తాత్పర్యమాహ అని ఆనందగిరి రాస్తున్నారు. అంచేత పురుషుడికి షోడశ కళత్వం సాక్షాత్తుగా కాదు. పురుషుడికి అవయవాలు 16 ఉన్నాయి, దానిలో ఒక్కొక్క కళ ఉంది కనుక 16 కళలు గల పురుషుడు. ఈ మాట కాదు. ఈ కళలన్నిటికీ జనకుడు ఆయనే. కేవల ఆత్మ, నిరవయవమైన ఆత్మ. ఆ పరమాత్మ నీలోనే ప్రత్యేగాత్మ స్వరూపంలో ఉన్నాడు అని చెబుతున్నాం. ఆయనకి 16 కళలు ఉన్నాయి. 16 కళలు ఆయన యందు ఉన్నాయి అన్నాడు. యస్మిన్ నేతాః ఉచ్యమానాః షోడశ కళాః ప్రభవంతి అంటే ఉత్పద్యంతే. ఆయన యందే ఈ 16 కళలు పుడుతున్నాయి. వాటి అన్నిటికీ కారణం ఆయన. 16 కళలు ఆయనలో ఉన్నాయని కాదు, ఈ 16 కళలకి కూడా కారణం ఆయనే అనే మాట చెప్పారు. కళా జనకం కనుక పరమాత్మే సర్వజగత్ కారణం కాబట్టి ఈ 16 కళలకి కూడా ఆయనే కారణం అయ్యాడు. ఆయన నీ హృదయ ఆకాశంలోనే ఇక్కడే ఉన్నాడు అని అర్థం రాసి. ఇహైవ అంతఃశరీరే సౌమ్య స పురుష యస్మిన్నేతాః షోడశ కళాః ప్రభవంతి అనే మూలంలో మంత్రం. ప్రభవంతి అనే దానికి ఉత్పద్యంతే అని అర్థం భాష్యకారులు రాసింది. అక్కడే ఈ కళలన్నీ పుడుతున్నాయి. ఇప్పుడు భాష్యం చూడండి. ఇహైవ అంతఃశరీరే అంటే హృదయ పుండరీక ఆకాశ మధ్యే, హృదయాకాశంలో హే సౌమ్య అని సంబోధన. స పురుష ఆ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. నా దేశాంతరే విజ్ఞేయ వేరే చోట వెతుక్కోవలసిన పని లేదు, నీలోనే ఉన్నాడు అన్నాడు. యస్మిన్ ఏతాహ అంటే వాడి యందు, ఏతాహ అంటే ఎదురు చెప్పబోయేటువంటి షోడశ కళాహ 16 కళలు. అవి ఏవేమిటి అంటే ప్రాణాద్యాహ అని ఉదాహరణ చూపించారు. ఆ కళలు అంటే ఏమిటి అంటే ప్రాణము మొదలైనవి 16 కళలు. ప్రాణాద్యాహ ప్రభవంతి అనే దానికి పర్యాయ పదం ఉత్పద్యంతే. ప్రభవంతి అంటే పుడుతున్నాయి అని అర్థం. అంటే షోడశ కళాభిః ఉపాధిభూతాభిః సకల ఇవ నిష్కల పురుష లక్ష్యతే అవిద్యయా. ఆయన నిష్కల పురుషుడు, అవయవాలు లేని నిరవయవమైన పురుషుడు. ఆ నిరవయవమైన పరమాత్మ కళలున్నవాడు గల సకల ఇవ. సకల అంటే అన్నీ అర్థం కాదు, కళలతో కూడినవాడు. కళాభి సహిత సకల. సకల ఇవ కళలతో ఉన్నవాడి లాగా. అసలు వస్తుతః ఆయనలో ఏ కళలు లేవు, నిష్కళుడైన పురుషుడు, నిరవయవమైన పురుషుడు. కానీ ఈ ఉపాధుల్ని బట్టి ఆయన కళలతో కూడినట్టుగా కనిపిస్తున్నాడు అజ్ఞానం చేత. షోడశ కళాభిః ఉపాధిభూతాభిః ఇవన్నీ ఉపాధులు. దీనితో ఈ ఉపాధులతో కలిపి ఆయన కళలు గలవాడిలాగా కనిపిస్తున్నాడు.
వాస్తవానికి కళలేమీ లేనివాడు. అలాంటి అవయవాలే లేనటువంటి ఆయన 16 అవయవాలు కలిగిన వాడిలాగా కనిపిస్తున్నాడు ఉపాధి వశం చేత, అజ్ఞానం చేత. తదుపాధి కళాధ్యారోప అపనయేన విద్యయా సపురుష కేవలో దర్శితవ్య అని ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఈ 16 కళలు ఆయనకి అవయవాలుగా అజ్ఞానం చేత ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు అధ్యారోప అపవాద న్యాయము అంటే దాని యందు లేని వాటిని ఆరోపించి వాటిని అన్నిటినీ మళ్ళీ అపవాదం చేసి ఆయన ఒరిజినల్ గా నిరవయవ పురుషుడు, ఆయనకి ఎటువంటి కళలు లేవు, ఎటువంటి అవయవాలు లేవు అని చెప్పడమే ఉద్దేశం. దాని ముందు ఆరోపించి అధ్యారోపము, తర్వాత అపవాదము. ఆయన యందు ఇవన్నీ అవిద్య చేత ఈ ఆరోపణ చేసి తర్వాత దాన్ని పోగొట్టి ఆ విద్యను తొలగించి మీరు అనుకున్న 16 కళలు ఆయనలో ఏమీ లేవు, వాస్తవంగా ఆయన నిరవయవమైనటువంటి పురుషుడు, పరమాత్మకి ఎటువంటి అవయవాలు లేవు అని చెప్పడమే ఉద్దేశ్యం గ్రంథానికి. దానికోసం చెబుతున్నారు. తదుపాధి కళ అధ్యారోప అపనయేన, అధ్యారోపణ చేసి దాన్ని తొలగించాలి. దేని చేత? విద్య చేత. అంటే ఆరోపము అవిద్యయ, విద్య చేత దానికి అపనయం. అజ్ఞానము చేత ఈ కళలను ఆరోపించి విద్య చేత దాన్ని తొలగించి సపురుష కేవల దర్శయితవ్య, ఆయన నిరుపాధికమైన నిరవయవమైన సాక్షాత్తు పరమాత్మగా ఆయన్ని చూపించడమే ఈ గ్రంథానికి లక్ష్యం. కనుక కళలన్నీ ఆయనలోంచి పుట్టేయి అన్నాడు. కళానాం తత్ప్రభవత్వం ఉచ్యతే ప్రాణాదీనాం. కళానాం అంటే ప్రాణాదీనాం, ప్రాణము మొదలైన కళలకు ఆ పరమాత్మ నుండే పుట్టుక చెప్పాము అవిజ్ఞానం చేత. మళ్ళీ అవన్నీ విద్య చేత అబ్బే ఇవేవి లేవు ఆయనకి అనే మాట విజ్ఞానం చేత చెప్తున్నాం. అత్యంత నిర్విశేషే హి అద్వయే శుద్ధే తత్వే న శక్య అధ్యారోపమంతరేణ ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార కర్తుమితి కళానాం ప్రభవస్థిత్యప్యయా ఆరోప్యంతే అవిద్యా విషయా. ఇవన్నీ అత్యంతము నిర్విశిష్టమైనటువంటి అంటే ఎటువంటి విశేషాలు లేకుండా ఉండేటువంటి అద్వితీయమైన శుద్ధమైన తత్వం ఆత్మస్వరూపం. దాని ఎందుకు కళలు ఎక్కడొస్తాయండి అని అవేం రావు కదా. అవి అద్వితీయము, అత్యంతము నిర్విశేషము, ఎటువంటి విశేషాలు గుణాలు లేకుండా ఉండేటువంటివి, రెండవ వస్తువే లేకుండా అద్వితీయము శుద్ధము అయినటువంటి తత్వం పరమాత్మ తత్వం. దాని యందు అధ్యారోపం లేకుండా ఈ ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార కర్తుం నశక్య. లోకం వెనకన్నది విద్యల్లో ఇది చెప్తున్నాము, ఈ కళలు చూపిస్తాము, దీన్ని ప్రతిపాదించేది ఇది, ఇలా ప్రతిపాద్య ప్రతిపాదన వ్యవహారం అంతా కూడా లేకుండా ఉండేది ఉన్నట్టుగా ఉంది అంటే అవిద్యాధ్యారోపణ చేతనే జరుగుతుంది. ఈ అధ్యారోపము అనేటువంటిది లేకుండా పోతే ఈ వ్యవహారము ఏమాత్రము చేయడానికి అవకాశమే లేదు. వ్యవహార కర్తుం న శక్య. శుద్ధమైన తత్వమందు ఇటువంటి వ్యవహారాలు కుదరవు. అంచేత ఏం చేయాలి? దానికోసం కళానాం ప్రభవ స్థితి అప్యయా, ఈ కళల యొక్క సృష్టి స్థితి లయములన్నీ ఆరోప్యంతే అవిద్యా విషయా, అజ్ఞానము చేత దీని యందు ఆరోపింపబడ్డాయి. చైతన్య అవ్యతిరేకేనైవ కళాః జాయమానాస్తిష్టంత్యః ప్రళీయమానాశ్చ సర్వదా లక్ష్యంతే. ఈ కళలన్నీ పుడుతున్నట్టు పోతున్నట్టు మనమన్నా అజ్ఞానం చేత అనుకుంటూ ఉంటాం. వాస్తవంగా అవి చైతన్యము కంటే విడిగా ఏమీ లేవు, అంతా చైతన్యమే. చైతన్యము కంటే భిన్నంగా ప్రాణాదులు ఏమీ లేవు, అంతా ఉన్నదంతా చైతన్యమే. చైతన్య అవ్యతిరేకేణ అంటే చైతన్యము కంటే తేడా లేకుండా చైతన్య స్వరూపంలోనే ఈ కళలన్నీ పుడుతున్నట్టుగా ఉన్నాయి. తిష్టంత్యః జాయమానా అంటే పుడుతున్నటువంటివి, తిష్టంత్యః ఉన్నటువంటివి, ప్రళీయమానా అంటే లయం చెందుతున్నటువంటివి అన్నట్టుగా సర్వదా లక్ష్యంతే మనకి తెలుస్తూ ఉంటాయి. కానీ వాస్తవంగా ఇవేవి చైతన్యం వ్యతిరేకంగా ఏమీ లేవు, చైతన్యము కంటే వేరుగా ఇవేవి లేవు. అతయేవ భ్రాంతా కేచిత్ అగ్ని సంయోగాత్ ఘృతమివ ఘటాద్యాకారేణ చైతన్యమేవ ప్రతిక్షణం జాయతే నశ్యతీతి తన్నిరోధే శూన్యమివ సర్వం ఇత్యపరే అని ఒకటి కొంతమంది అంటున్నారు, భ్రాంతులైనటువంటి వాళ్ళు. ఇదంతా వాళ్ళ అతయేవ భ్రాంత్యా అనే మాటకు అర్థం ఏమిటి? చైతన్య వ్యతిరేకేనా ఇవేమీ లేవు అన్నారు కదా. అలా కాదు, చైతన్య వ్యతిరేకేణ లక్ష్యమానత్వం హేతుం విజ్ఞానవాది భ్రాంత్యా దృఢీకరోతి. అంటే ఇప్పుడు ఘృతం అంటే నెయ్యి, అగ్ని సంయోగం చేత ద్రవావస్థను పొందుతుంది కదా. అలాగే అహమాకారం ఆలయ విజ్ఞానమే వాసనావశం చేత విషయాకారంగా మారుతుంది అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. ఇతరుల యొక్క భ్రమ, ఆ భ్రమను చూపించారు.
ఆ భ్రమ అనేది ఎలా కుదురుతుంది అంటే విషయములు అనేటువంటివి చైతన్యము కంటే వేరుగా లేవు, చైతన్యము కంటే వేరేగా విషయాలు ఉన్నవి అనే మాట పొరపాటు. అది భ్రమ వల్ల మాత్రమే చైతన్యము కంటే వేరేగా విషయాలు ఉన్నాయి అనేటువంటిది వాసనావశం చేత పుడుతున్నాము అనేటువంటి ఒక భ్రాంతి మాత్రమే తప్ప అలాంటి భ్రమ లేదు. చైతన్యం ఎప్పుడూ కూడా ఒకటే, దానికంటే వేరేగా విషయాలు లేనే లేవు అనేటువంటిది అభిప్రాయం. అలా కనుక శూన్య భ్రమ కలిగింది అని కొంతమంది బౌద్ధవాదం ఒకటి సాంఖ్యమతం ఒకటి రెండు వస్తాయి ఇక్కడ. కొంచెం శాస్త్రీయమైన విషయాలు ఈ ప్రశ్నలో. లౌకాధికులు బౌద్ధులు వాళ్ళందరూ చెప్పేటువంటి అభిప్రాయాలు కూడా చెప్తున్నారు ఆచార్య స్వామి వారికి. అతయేవ భ్రాంతాః కేచిత్ అగ్ని సంయోగాత్ ఘృతమివ, అంటే ఘృతము అగ్ని సంయోగం చెందితే అంటే గట్టిపడినటువంటి నెయ్యికి వేడి చేస్తే అది పల్చగా ద్రవంగా మారుతుంది. అలాగే ఘటాది ఆకారేణ చైతన్యమేవ ప్రతిక్షణం జాయతే నశ్యతి, అది మళ్ళీ కాసేపు ఉంటే గట్టిపడిపోతుంది. ఎలా అయితే నెయ్యి గట్టిగా ఉన్నటువంటిది నిప్పు తగిలిస్తే ద్రవంగా మారుతాం, కాసేపు మళ్ళీ పోయిన తర్వాత చల్లబడిపోతే మళ్ళీ గట్టిపడిపోతాం. అలాగే ఈ వస్తువు చైతన్యం ఒకటే ఉంది, ఆ ఘృతం లాంటిది, అది ప్రతిక్షణం జాయతే నశ్యతి. క్షణభంగవాదం అని క్షణిక విజ్ఞానవాదం అని వారి అభిప్రాయం పడుతూ ఉంటారు. ఆ చైతన్యమే ఒక క్షణంలో ఘటంగా మారుతుంది, మరొక క్షణంలో అది నశించిపోతుంది. ఇది ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ప్రతి క్షణం ఆ జ్ఞానమే, అదే క్షణిక విజ్ఞానాత్మవాది బౌద్ధ మతం. అంత ఘటము అంటే ఏంటి, ఒక క్షణంలో ఆ చైతన్యమే ఘటంగా అనిపించింది, తర్వాత పోయింది, మళ్ళీ క్షణంలో మళ్ళీ అనిపించింది, మళ్ళీ పోయింది. అలాగా ప్రతి క్షణము ఆ చైతన్యమే ఘటాది ఆకారములతో పుడుతుంటుంది, పోతూ ఉంటుంది. తన్నిరోధే శూన్యమివ సర్వం ఇత్యపరే. అలా కాదు, దాన్ని ఆపడం. తన్నిరోధే అనే దానికి అర్థం ఏమిటి అంటే చైతన్యం అనిత్యము కనుక కళారూపాధిష్టానం కుదరదు అనే మాట కనుక అంటే అప్పుడు నైయాయిక పక్షం బట్టి ఇవన్నీ తన్నిరోధే అనే దానికి అర్థం ఏమిటి అంటే విషయములకు చైతన్యాతిరిక్తేన వివాహం లేకపోయినట్లయితే శూన్యవాదం వస్తుంది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఘటాది విషయం చైతన్యం చేతయుతుర్ నిత్యస్య ఆత్మనః అనిత్యం జాయతే విశంస్యతి ఇత్యపరే. నైయాయికులు చెప్పే మాట ఏంటి అంటే ఆ ఆత్మ నిత్యం. ఈ ఘటాదిలో యొక్క ఘటాది విషయమైన చైతన్యం అంటే జ్ఞానము నిత్యమైన ఆత్మకి ఒక్కొక్కప్పుడు పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది అన్నది. ఇది నైయాయిక మతం. దీనికి వేదాంత మతానికి తేడా ఏంటి అంటే చైతన్యమే ఆత్మ అంటారు వేదాంతం, జ్ఞానమే ఆత్మ అని. తార్కికులు చెప్పేది ఆత్మకి జ్ఞానం పుడుతుంది, ఆత్మకి జ్ఞానం ఒక గుణం, జ్ఞానం గలవాడు ఆత్మ అంటారు వాళ్ళు. దాంట్లో ఇప్పుడు వచ్చే పేచీ ఏంటి అంటే ఆత్మ నిత్యం, వాడికి పుట్టే జ్ఞానాలు అనిత్యాలు. కనుక చైతన్యం అనేటువంటిది జ్ఞానము, ఘట విషయకం చైతన్యం అంటే ఘట విషయకమైన జ్ఞానము. ఆయనకి చేతయుతు నిత్యస్య, జ్ఞానం కలిగిన మనిషి మాత్రం నిత్యం. అలాంటి నిత్యుడైనటువంటి ఆయనకి అనిత్యం ఆత్మనః అనిత్యం జాయతే, ఈ అనిత్యమైన జ్ఞానం పుడుతుంది, పోతూ ఉంటుంది. చైతన్యం భూతధర్మ ఇది లోకాయతిక అని వాళ్ళ మతం. భూతధర్మము అనే దేహాకారేణ ఒక సమూహంగా కనిపించినటువంటి ఒక భూతం, ఆ దాని యొక్క ధర్మం చైతన్యము అనేటువంటిది కొంతమంది లోకాయతికులు వాళ్ళు చెప్పారు. దేహము, ఇంద్రియాలు, మనస్సు అన్ని కలిపితే ఒక శరీరం ఏర్పడింది, దీని యందు చైతన్యం వచ్చింది. ఇది ఇలా విడివిడిగా తీసేస్తే దాని ప్రత్యేకం ఏ అవయవాల యందు చైతన్యం లేదు. వీటి యొక్క కలయిక వల్ల చైతన్యం పుడుతోంది అని భూత ధర్మము అనేటువంటిది లౌకాయిక మతం. నైయాయిక మతం చార్వాకులు అనే మాట కాదు. లోకాయుతికులు అనేది బౌద్ధ మతంలో ఒక భాగం. వైనాశికులు, వైభాషికులు, లోకాయుతికులు వాళ్ళందరూ బౌద్ధుల ప్రభేదాలు. వైనాశికుడు, వైభాషికుడు, దిగంబరుడు, అలాగే వాళ్ళందరూ కూడా బౌద్ధుల్లో ఒక భాగాలు. చైతన్యం భూతధర్మ అని వాళ్ళు అన్నారు. నైయాయికులు ఏమిటన్నారు, ఘట విషయకమైన జ్ఞానం అనిత్యము, పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ జ్ఞానం కలిగిన చేతయిత ఆత్మ నిత్యం అన్నాడు. అంటే ఆత్మ వేరు జ్ఞానం వేరు అనేటువంటి తీరి తీసుకొచ్చారు వాళ్ళు. వేదాంతులు ఆత్మ వేరు జ్ఞానం వేరు అనరు, ఆత్మే జ్ఞాన స్వరూపము అంటారు. అది నిత్యమా అనిత్యమా అంటే ఆ జ్ఞానం అనిత్యం అంటే ఆత్మ నిత్యం అవుతుంది. అంచేత మనం ఒప్పుకోవట్లేదు, ఆత్మ నిత్యం అంటున్నాం. ఆత్మ నిత్యమైతే జ్ఞానం ఎలా పుట్టింది పోయేది, ఇదంతా అవిద్యారూపమయ్యా, అవిద్య చేత వచ్చింది అనేటువంటి దాన్ని తప్పుకున్నారు మనం. మాయావాదం చేత
ఈ కళలన్నీ అవిద్య చేత ఆరోపింపబడ్డాయి, విద్య చేత తొలగింపబడ్డాయి. వాస్తవంగా ఆయన నిరవయవుడు, నిష్కలుడు అనేటువంటి అభిప్రాయం మనం చెబుతున్నాం. చైతన్యం భూతధర్మ ఇది లోకాయితికా. అనపాయోపజన ధర్మక చైతన్యం ఆత్మ ఇవ నా నామరూపాది ఉపాధి ధర్మై ప్రత్యవభాసతే. ఇది వేదాంత సిద్ధాంతం. చైతన్యము ఈ ఆరోపాలకన్నిటికీ అధిష్టానము. ఈ షోడశ కళలు చైతన్యమందే ఆరోపింపబడ్డాయి. ఆ చేతనము చైతన్యం అనేది నిత్యము ఒకటి అని చెప్పాలి మనం. ఇది వేదాంత సిద్ధాంతం. చైతన్యమే పుడుతోంది అనే మాట తప్పు. చైతన్యం నిత్యము, ఏకము. ఇదే అన్నిటి ఆధారములు, ఆరోపములకు అన్నిటికీ ఆధారము అనేటువంటి అభిప్రాయం చెబుతూ ఖండిస్తున్నారు అన్నది. ఆనందగిరి వ్యాఖ్యానం చూడండి. చైతన్యస్య ఆరోపాధిష్టానత్వ సిద్ధ్యర్థం నిత్యత్వం ఏకత్వం చ వదన్ తాన్ నిరాకరోతి అనపాయేతి. వెనకాల చెప్పినటువంటి నైయాయికులు, బౌద్ధులు మొదలైనటువంటి వాళ్ళ మతాలన్నిటినీ కాదంటున్నాం. ఎలాగా అని అంటే ఈ ఆరోపములకన్నిటికీ అధిష్టానం చైతన్యము. చైతన్యం అందే ఈ ఆరోపాలన్నీ అవిద్య చేత కల్పింపబడ్డాయి. అలా చెప్పాలి అంటే ఆ కల్పింపబడిన వస్తువులు అనిత్యములు, అనేకములు. దానికి అధిష్టానమైన వస్తువు నిత్యము, ఏకము. ఒకే దాని యందు ఇన్ని కల్పనలు జరిగాయి. ఇది నిత్యము, ఒకటిగానే ఉంది అనే అభిప్రాయంతో ఆత్మ అనేటువంటి చైతన్యము అనేటువంటిది నిత్యము, ఏకము. దానికి ఉపాయము అపాయము ఏమీ లేవు. అనపాయోపజన ధర్మకం అంటే పుట్టుక నాశము లేనటువంటిది. అపాయము అంటే నాశం, ఉపజనం అంటే పుట్టుక. ఇవేవీ లేవు. ఇలాంటి వస్తువే చైతన్యం. అనపాయ ఉపజన ధర్మక చైతన్యం అది ఆత్మైవ, అదే ఆత్మ. అది ఒక్కటే నానారూపమైనటువంటి ఉపాధి ధర్మముల చేత ప్రత్యవభాసతే. అంటే నానాత్వేన కార్యత్వేన ప్రత్యవభాసతే అని చెప్పుకోవాలి. అంటే ఒకే వస్తువు ఉపాధి ధర్మాల్ని బట్టి, అంటే ఒకటే నిత్యమైన ఒకే ఆత్మ వస్తువు ఉపాధి ధర్మాలను బట్టి అనేకములుగా కార్యములుగా కూడా కనిపించుతోంది అని వాక్యశేషం పూర్తి చేయాలి. ఇప్పుడు ఆనందగిరి లేకపోతే వాక్యానికి అర్థం చెప్పడం కష్టం. ప్రత్యవభాసతే దగ్గర నానాత్వేన కార్యత్వేన చ ఇది శేష అని కలపాలి. ఒకటే వస్తువు తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? కార్యముగా తెలుస్తోంది, నానా రకంగా తెలుస్తోంది. ఎందువల్ల అంటే ఉపాధుల ఎందు నానాత్వం ఉంది. ఉపాధిభూతములైన ధర్మములు నానా, అవి అనిత్యములు. అనిత్యములు ఆ నానాభూతములు అయినటువంటి ఉపాధి ధర్మముల చేత ఒకే నిత్యమైన చైతన్యము అనేక రకాలుగా కార్యములుగా కనిపిస్తోంది. ఈ కనిపించడం వాస్తవం కాదు. అంచేత షోడశ కళలు కల్పింపబడ్డాయి ఆయన యందు. ఆయన నిత్యుడు, ఏకుడు, ఏకమైన వస్తువు ఒకడే. అయినప్పటికీ కూడా ఆయన యందు భేదాలు కల్పిస్తున్నాము, ఉపాధి ధర్మాలను చేత ఆరోపింపబడ్డాయి అని. కనుక అనపాయోపజన ధర్మకమైన చైతన్యము ఆత్మే. అదే నానారూప ఉపాధి ధర్మై, నానా రూపాద్యుపాధి ధర్మై అని కూడా పాఠం. అనేక రకాలుగా రూపము మొదలైన ఉపాధి ధర్మాలు, వీటన్నిటి చేత కూడా కార్యముగా నానా రకాలుగా కూడా కనిపిస్తోంది. అదేంటే నిత్యం ఏకము ఎవరు అమ్మా చెప్పండి. గురుగారు, ఇప్పుడు ఉపాధులు మాత్రము మాయ వల్లే పుడతాయి అంటే అంత జగత్తంతా మాయా కల్పితమే కదండి. అంటే ఒక్కటే సిద్ధాంతం. వేదాంతంలో ఏకత్వం స్వాభావికం, అనేకత్వం ఔపాధికం. ఉపాధుల వల్ల అనేకత్వం వస్తుంది, స్వభావ సిద్ధంగా ఏకము. పరమాత్మ ఒక్కటి. అనేక రకాలు అనుకుంటున్నామంటే ఉపాధి కల్పన చేత వస్తుంది తప్ప ఉపాధులు తీసేస్తే ఎట్లా ఒకటే అనే అభిప్రాయం చెప్పాలి. అది ఎలా చెప్పారు అని అంటే శృతులు చెబుతున్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, విజ్ఞానఘన ఏవ. ఇలాంటి శృతులన్నీ కూడా ఆత్మ ఒక్కటే, నిత్యము, చైతన్యము అనేటువంటి విషయం చెప్తున్నది. కనుక చైతన్యం ఒకటే, అది నిత్యము, అదే ఏకము, అదే ఆత్మ అనే విషయం ఈ ఉపనిషత్తులన్నిటి వల్ల తెలుస్తోంది. అంచేత వెనకాల చెప్పిన పక్షాలన్నిటికీ శృతులు విరోధిస్తాయి. కనుక ఈ శృతి విరుద్ధములైనటువంటి ఆ తార్కిక పక్షం కానీ, బౌద్ధ పక్షం కానీ, క్షణిక విజ్ఞానాత్మవాది పక్షం కానీ ఇవన్నీ కూడా హేయములు, వదిలిపెట్టేయాలి అనే అభిప్రాయం. సత్యం జ్ఞానమితి తథాచ శృతి విరోధాత్ తే పక్షా హేయా ఇత్యర్థ. వేద విరుద్ధములైన మతాలు కనుక వాటిని అన్నిటినీ మనం
ఆశ్రయించక్కర్లేదు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, విజ్ఞానఘన ఏవా, ఇవన్నీ శృతులు ఇత్యాది శృతిభ్యః. స్వరూపం వ్యభిచారిషు పదార్థేషు చైతన్యస్య అవ్యభిచారాత్ యథా యథా యోయః పదార్థో విజ్ఞాయతే తథా తథా జ్ఞాయమానత్వాదేవ తస్య తస్య చైతన్యస్య అవ్యభిచారిత్వం వస్తుతత్వం భవతి కించిత్ న జ్ఞాయతే ఇది చ అనుపపన్నం అన్నాడు. అంటే ఏమర్థం అని అంటే, పదార్థములలో చైతన్యం ఉంది, పదార్థములన్నీ మారుతున్నాయి, వాటి యొక్క స్వరూపం రకరకాలుగా ఉంది. ఘటము అంటే ఘటంలో ఉండే స్వరూపం పటంలో లేదు, ఆవులో ఉండే స్వరూపం గేదెలో లేదు, గేదెలో ఉన్నది ఏనుగులో లేదు. పదార్థములు భిన్న భిన్నములుగా ఉన్నాయి. అవి స్వరూపము వ్యభిచారించిన అంటే స్వరూపము వేరే వేరేగా ఉన్నటువంటి పదార్థములలో చైతన్యం మాత్రం ఏకవిధంగా ఉంది. దానిలో బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం ఏకం అనే చైతన్యం గురించి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్య స్వామి వారు చెప్పారు. అనేక అవస్థలు అవి భిన్న భిన్నంగా ఉన్నాయి, కానీ దానిలో ఉండే వస్తువు మాత్రం ఒకటే. పదార్థములు విడివిడిగా కనిపించిన పదార్థములు వ్యభిచారంగా అంటే వ్యభిచారము అంటే ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండడం అని అర్థం. అంటే ఘటజ్ఞాన కాలంలో పటం లేదు, పటజ్ఞాన కాలంలో ఘటన లేదు. జ్ఞేయమైన వస్తువులు జ్ఞాన వ్యభిచారులు అవుతాయి, కానీ జ్ఞానం మాత్రం వ్యభిచరించదు. యాగం అంతా ఒకటే. ఘటజ్ఞానము జ్ఞానమే, పటజ్ఞానము జ్ఞానమే. జ్ఞానత్వము అనేది అనుగతంగా ఉంటుంది. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తిష స్ఫుటతరాయ సంవిజృంభతే, వాడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు అయినా వాడే, స్వప్నావస్థను పొందాడు అంటే అవస్థ మారింది కానీ మనిషి వాడే. మళ్ళీ సుషుప్తి అవస్థలోకి వెళ్ళి అవస్థ మారినా ఆయనకి మార్పు లేదు. అలాగే పదార్థములు వ్యభిచరించిన దానిలో చైతన్యము అవ్యభిచారి రూపంలో ఉంటుంది. ఆ చైతన్యాన్ని మీరు ఎలాగ పదార్థాన్ని తెలుసుకుంటారో అలాగలాగా అది మారుతూ ఉంటుంది. ఉన్నది చైతన్యం ఒకటే, కానీ అది ఏకవిధంగా జ్ఞాయమానం కాదు, తెలియబడదు. దాన్ని మనం ఏదనుకుంటే, ఏ రూపంతో పిలుస్తామో, ఏ ఆకారంతో కొలుస్తామో, ఏ పేరుతో పిలుస్తామో ఆ రూపంతోనే కనిపిస్తూ ఉంటుంది. యథాయథ యోయః పదార్థ విజ్ఞాయతే, ఏ పదార్థము ఏ రకాలుగా తెలియబడుతుందో తథా తథా జ్ఞాయమానత్వాదేవ తస్య తస్య చైతన్యస్య అవ్యభిచారిత్వం. చైతన్యము ఆ రూపంతో పిలుస్తుంది. మనం అందరం అంటుకుంటూ ఉంటాం కదా, భగవంతుడు ఒకడే, ఆయనకి పేరు ఊరు లేదు, కానీ నువ్వు ఏ పేరుతో పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఎలా పిలిచినా అలాగే పలుకుతాడు ఆయన. మీరు రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకోవచ్చు, రకరకాల రూపాలు కల్పించవచ్చు. ఈ నామరూపాలు కల్పితాలు, కానీ దానిలో ఉండే పరమాత్మ మాత్రం నిజం. మీరు ఎలా పిలిస్తే అలాగే పలుకుతాము, ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోటే పలుకుతాము, ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంతోనే నేను కొలువబడతాను అనే రకంగా చైతన్యము అవ్యభిచారి ఏకరూపం ఉంది కనుక అటువంటి చైతన్యము ఒకటే నిత్యము. పదార్థములు భిన్న భిన్నములుగా ఉన్నప్పటికీ అక్కడ ఏ పదార్థము మీరు చూస్తున్నారో ఆ పదార్థ రూపంలో ఈ చైతన్యమే కనిపిస్తుంది. వస్తుతత్వం భవతి కించిన్ నజ్ఞాయతే ఇది చ అనుపపన్నం. అది ఎలా కుదురుతుంది అంటే, ఉత్పన్న వినష్టాదులు ఎందు ఇవన్నీ ఉండేటువంటి జ్ఞానము వ్యభిచారం ఎలా ఉంటుంది అంటే, అజ్ఞానే తత్వాభావాత్ తథాభూత పదార్థో అసిద్ధ ఇత్యాహ వస్తుతత్వం భవతి కించిత్ నజ్ఞాయతే ఇది చ అనుపపన్నం. వస్తుతత్వము ఉంది, తెలియట్లేదు అనే మాట ఉంది. అది ఎలా కుదురుతుంది? ఉదాహరణ చూడండి. రూపం దృశ్యతే, రూపంచ దృశ్యతే నచాస్తి చక్షురితి యథా. రూపము జ్ఞేయము కనిపిస్తోంది, రూపం కనిపిస్తోంది, కానీ చక్షురింద్రియం లేదండి అంటే ఎలా కుదురుతుంది? కన్నుంటే కదా రూపం చూడాలి, రూపం కనబడుతోంది కానీ చక్షురింద్రియం లేదండి అంటే దాన్ని ఎలా నమ్ముతాం మనం? అలాగే వస్తుతత్వం ఉంది కానీ తెలియట్లేదు అంటే ఇది అనుపపన్నము, ఇది ఇలా కుదరదు. దానికి దృష్టాంతం ఇది. వస్తుతత్వం భవతి కించిత్ నజ్ఞాయతే ఇది అనుపపన్నం. అది ఉంది కానీ తెలియబట్టలేదు అనే మాట తప్పు. అది ఎలా కుదురుతుందండి? అది ఆ రూపంలో తెలియబడదు. మీరు ఏ పదంతో ఏ పేరుతో ఎలా యథాయథా జ్ఞాయతే ఎలా తెలుసుకుంటారో ఆ రకంగా ఉంటుంది. కానీ ఉన్న మాత్రం అదే. అంటే ఉంది తెలియబట్టలేదు అనే మాట తప్పు. ఉంది తెలియబడ్డం మాత్రం వేరే వేరే రకాలుగా తెలియబడుతోంది. ఇప్పుడు మనిషిలో ఉండే చైతన్యం ఉంది కానీ అది మనిషిగా తెలియబడుతోంది. అదే పశువులో ఉండే చైతన్యం అంటే అప్పుడు
అయ్యా ఏండి పూర్వపక్ష సిద్ధాంత పక్ష ఇది ఇది సిద్ధాంతమే మరి, సిద్ధాంతమే ఇది. వస్తుతత్వం భవతి భవతి కించిత్ అజ్ఞాయతే ఇది అనుపపన్నం. అవును, అది ఉంది కానీ తెలియబట్టం లేదు అని తప్పు. ఉంటే తెలియబడుతుంది, కానీ తెలియబడే రీతి వేరు. ఉంది చైతన్య రూపంలో ఉంది, తెలియబడేది యథాయథా అజ్ఞాయతే తథా తథా అని. నువ్వు దాన్ని ఏమనుకుంటావో ఆ రకంగా తెలియబడుతుంది. చైతన్యము చైతన్యంగా తెలియబడదు, చైతన్యము ఘటపటాద్యాకారంలో తెలియబడుతూ ఉంటుంది. జ్ఞేయం లేని జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎప్పుడు జ్ఞేయంగానే కనిపిస్తూ ఉంటుంది. వ్యభిచరతు జ్ఞేయం జ్ఞానం న వ్యభిచరతి కదాచిత్ అని వాడు రూపంచ దృశ్యతే. ఆ జ్ఞేయమైన పదార్థాలు మారుతాయి తప్ప జ్ఞానం మారదు. జ్ఞానం ఎప్పుడు ఉంటుంది అలాగే. అది ఘట జ్ఞానము అంటే ఘటాకారంగా పరిణమించింది, పట జ్ఞానము అంటే పటంగా కనిపించింది. మనిషి అనుకుంటే మనిషి అయ్యాడు, పశువు అంటే పశువు అయ్యాడు. కానీ జ్ఞానం మాత్రం ఒకటే, జ్ఞానం మారదు. జ్ఞేయమైన వస్తువులు మారుతూ ఉంటాయి తప్ప జ్ఞానం మారదు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అంటే స్వరూపత వ్యభిచారం లేదు, విశిష్ట రూపేణ వ్యభిచారం ఉంటుంది. ఈ చైతన్యము ఘటావచ్ఛిన్న చైతన్యము అంటే అది మారుతుంది, పటావచ్ఛిన్న చైతన్యము అంటే అది మారుతుంది. కానీ వస్తుత చైతన్యము అంటే మారదు, అది ఒకటే. జ్ఞానం ఎప్పుడూ ఒక రకంగానే ఉంటుంది. జ్ఞేయములు మారుతూ ఉన్న జ్ఞానము అనేటువంటిది మారినట్టు కనిపిస్తుంది కానీ మారదు. అవ్యభిచారం ఉంది అనే అభిప్రాయం. వ్యభిచరతు జ్ఞేయం అంటే తెలియబడే వస్తువులు మారుతాయి, జ్ఞానం వ్యభిచరతి కదాచిత్. జ్ఞానం ఎప్పటికీ మారదు అనేది తెలుసుకోవాలి. జ్ఞేయాభావేపి జ్ఞేయాంతరే భావాత్ జ్ఞానస్య. అది ఎలా కుదురుతుందండి? జ్ఞేయం పోయింది, అప్పుడు ఆ జ్ఞానం పోయింది కదా అన్నాడు. జ్ఞేయం పోతే ఈ వస్తువు పోయింది, ఇంకో జ్ఞేయం ఉందిగా, అక్కడ జ్ఞానం ఉంది. జ్ఞేయ అభావేపి అంటే ఒక వస్తువు తెలియబడేటువంటి ఒక వస్తువు పోయినప్పటికీ తెలియబడే మరో వస్తువులో ఈ జ్ఞానం ఉంది. జ్ఞేయాంతరే భావాత్ జ్ఞానస్. భావాత్ అంటే సత్వాత్. ఈ జ్ఞానం అక్కడ కూడా ఉంది కనుక నహి జ్ఞానే అసతి జ్ఞేయం నామ భవతి కస్యచిత్. జ్ఞానమే లేకపోతే ఇది నాకు తెలిసింది, ఇది జ్ఞేయము, తెలియబడింది అనే మాటే కుదరదు ఎవరికీను. జ్ఞానం ఉంటేనే ఇది జ్ఞేయము అనే మాట కుదరదు. జ్ఞేయమైన ఘటం పోవచ్చు, జ్ఞేయమైన వస్తువంతరం ఇంకోటి ఉంటుంది. అంటే అక్కడ కూడా జ్ఞానం ఉందనే కదా అర్థం, లేకపోతే అది జ్ఞేయం అనే మాటే కుదరదు. జ్ఞానే అసతి జ్ఞేయం నామ భవతి కస్యచిత్. సుషుప్తే అదర్శనాత్ జ్ఞానస్యాపి సుషుప్తే అభావాత్ జ్ఞేయవత్ జ్ఞానస్వరూపస్య వ్యభిచార ఇది చేతని మళ్ళీ ప్రశ్న చేశాడు వాడు. సుషుప్తి కాలంలో ఏమీ కనపట్టలేదు, జ్ఞానం కూడా కనపట్టలేదు, కాబట్టి సుషుప్త కాలంలో జ్ఞేయం లేదు, అలాగే జ్ఞానం లేదు అనవచ్చు కదా. జాగ్రత్త అవస్థలో మీరు ఒక వస్తువు పోయినా ఇంకో వస్తువు ఉంది, అక్కడ జ్ఞానం ఉంది అన్నారు. సుషుప్త కాలంలో బాగా నిద్రపోయినప్పుడు ఏ జ్ఞేయము లేదు కదా, మరి అలాంటప్పుడు జ్ఞానం లేదనొచ్చు కదా అని అడిగాడు అనమాట ప్రశ్న. స్వరూపం కూడా, జ్ఞాన స్వరూపం కూడా వ్యభిచరించింది, అక్కడ కూడా లేదు అనే మాట. అంటే అలా కాదండి. ఇప్పుడు ఒక చీకటిలో ఒక వస్తువు పెడతాం, ఆ వస్తువు మనకు కనపడలేదు, కనపడకపోతే లేదంటారా అని అంటే వెలుతురు లేకపోవడం వల్ల కనపడలేదు, కానీ వస్తువు అక్కడే ఉంది, కనపడలేదు అంటే దాన్ని తెప్పేటువంటి లైటింగ్ ఏదో ఆలోకము అలాంటివి ఏమీ లేవు, వెలుతురు లేదు అదే అనాలి తప్పాలి, వస్తువు లేదనకూడదు. అలాగే సుషుప్త కాలంలో జ్ఞేయమైన వస్తువుల్ని తెలియజేసేటువంటి సామగ్రి లేకపోవడం వల్ల అక్కడ జ్ఞానం కనపట్టలేదు, కానీ జ్ఞానం లేదని మాత్రం అనకూడదు. జ్ఞానం అక్కడే ఉంది, ఎక్కడికి సుషుప్తలో కూడా జ్ఞానం ఉంటుంది. అది రాశారు. సుషుప్తే అదర్శనం అంటే సుషుప్త కాలంలో వస్తువులు తెలియటం లేదు, జ్ఞానం కూడా లేదు కదా అని అడిగాడు ఆయన. అంటే అది తప్పు. సుషుప్త కాలంలో జ్ఞేయమైన వస్తువుల్ని తెలియజేసేటువంటి జ్ఞానము ఆలోకవత్ జ్ఞేయాభివ్యంజకత్వస్య స్వ్యంగ్యాభావ ఆలోకాభావ అనుపపత్తివత్ సుషుప్తే విజ్ఞానాభావ అనుపపత్తే. ఆలోకం లేకపోతే అంటే వెలుతురు లేకపోతే వస్తువు కనపడనట్టుగా జ్ఞేయ అవభాసకమైనటువంటిది లేకపోవడం వల్ల అక్కడ సుషుప్త కాలంలో తెలియబట్టలేదు, అంతే తప్ప జ్ఞానం లేదు అనే మాట కుదరదు. అంటే అక్కడ ప్రశ్న మళ్ళీ జాగ్రత్తగా విడిగా చెప్పాలి. వ్యంగ్య జ్ఞానము అంటే అక్కడ జ్ఞానం లేకపోవడం, తెలియబడే వస్తువు లేదు, ఆ వస్తువు లేదు అన్నప్పుడు రెండు రకాల వికల్పం. ఆ వస్తువు లేకపోవడం వల్ల అది లేదంటున్నావా, ఆ వస్తువుని తెలియజేసేటువంటి పదార్థం లేకపోవడం వల్ల లేదంటున్నావా, నిజంగా లేకపోవడం వల్ల కనపట్టలేదా, ఉన్నా దాన్ని తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల కనపట్టలేదా, రెండు రకాల ప్రశ్నలు చేయొచ్చు.
చీకట్లో పదార్థం కనపడలేదు అంటే అక్కడ నిజంగా లేకపోవచ్చు ఒక పక్షం, లేదా ఉన్నా చీకటి వల్ల కనపడలేదు అనేది రెండో పక్షం. అది జ్ఞేయ అవభాసకమైన వస్తువు లేకపోవడం వల్ల అది తెలియట్లేదు అంటారా, లేకపోతే నిజంగా వస్తువే లేదంటారా? అంటే జ్ఞానము లేదు అన్న కుదరదు. చైతన్యం జ్ఞానం అనేది నిత్యం. సో అది అవభాసకమైన సామగ్రి లేదు కనుక సుషుప్త కాలంలో జ్ఞేయం తెలియటం లేదు అనే చెప్పాలి. ఇదంతా శాస్త్రీయమైన ఘట్టం, ఇంకా చాలా ఉంది వెనక, రేపు చూద్దాం. ఇది ఇక్కడి నుంచి కొంచెం ఈ ప్రశ్నలో సాంఖ్యమత నిరాకరణం అయ్యే వరకు కూడా చాలా కొంచెం శాస్త్రీయమైనటువంటి విచారణలే ఉంటాయి. కొద్దిగా నిదానంగా చదువుకుంటూ ఉంటే సరిపోతుంటుంది. భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः విసేమ దేవహితం యదాయుః స్వస్తిన్ ఇంద్రో వంశస్రవాः స్వస్తినః పూషా విశ్వవేదాः స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తినః బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.